नमस्ते सरस्वत्यै देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरवे नमः। हरे कृष्ण। చదువుతుంది శ్రీమద్ భాగవతము తృతీయ స్కందము 2వ భాగము 27వ అధ్యాయము 27వ శ్లోకము। ఏదైవమధ్యాత్మరతః కాలేన బహుజన్మనా సర్వత్ర జాత వైరాగ్య ఆ బ్రహ్మ భువనాన్మునిః। యదా ఎప్పుడైతే ఏవం ఆ విధముగా ఆధ్యాత్మరతః ఆత్మానుభూతి యందు నెలకొని కాలేన పెక్కేండ్లకు బహుజన్మన పెక్కు జన్మలకు సర్వత్ర జాత వైరాగ్యము కలిగిన వాడై ఆ బ్రహ్మ భువనాత్ బ్రహ్మలోక పర్యంతము మునిహి మన్నశీలుడు। ఆ విధముగా అతడు పెక్కేండ్లు జన్మలు భక్తియుక్త సేవయందు మరియు ఆత్మానుభవమునందు నెలకొనినప్పుడు బ్రహ్మలోక పర్యంతము ఏ లోకమందలి భోగమునకైనను పూర్తిగా విరక్తుడగును, చైతన్యము పూర్ణముగా వికాసము నొందిన వాడగును। భాష్యము। దేవదేవుని భక్తి యందు నెలకొనిన వాడెవడైనను భక్తుడనియే తెలియబడును। కానీ విశుద్ధ భక్తులకు మరియు మిశ్రమ భక్తులకు నడుమ భేదము కలదు। భగవద్ధామమున పూర్ణమగు జ్ఞానానందముతో నెలకొనడి ఆధ్యాత్మిక ప్రయోజనమకై మిశ్రమ భక్తుడు భక్తి అందు నెలకొనును। భగవద్ధామన పూర్ణమగు జ్ఞానానందముతో నెలకొనడి ఆధ్యాత్మిక ప్రయోజనమునకై మిశ్రమ భక్తుడు భక్తి అందు నెలకొనును। భౌతిక అస్తిత్వమున అతడు పూర్ణముగా పవిత్రుడు కానప్పుడు భగవాను నుండి భౌతిక లాభమును వాంఛించును, భౌతిక క్లేశముల నుండి ఉపశమనం లేదా భౌతిక సంపత్తిని, జీవేశ్వరుల సంబంధ విషయపు జ్ఞానమున వికాసము లేదా భగవానుని నిజతత్వమును తెలుసుకొనగోరును। మనుజుడు వీటన్నింటికి పరుడైనప్పుడు విశుద్ధ భక్తునిగా పిలువబడును। అట్టివాడు ఏదో భౌతిక లాభమును బడయుట కొరకు లేదా భగవానుని అవగతము చేసుకొనుట కొరకు భక్తి కార్యమును నెలకొనడు। భగవత్ ప్రేమయే అతనికి గల ఏకైక రుచి। ఆ దేవదేవుని సంతృప్తిపరచుటయందే అతడు స్వతసిద్ధముగా నెలకొనును। విశుద్ధమగు భక్తికి బృందావనమునందలి గోపికలే మహత్తర ఉదాహరణము। కృష్ణుని అవగాహన చేసుకొనుటయందుగాక కేవలము అతనిని ప్రేమించుటయందే వారు అనురక్తులై ఉండిరి। ఆ ప్రేమస్థితియే విశుద్ధమగు భక్తిమయ స్థితి। భక్తి యోగపు ఈ విశుద్ధ స్థితికి పురోగమించనంత వరకు మనుజుని యందు ఉన్నత స్థానమునకు ఎదగవలనని కోరిక నిలిచియుండును। మిశ్రమ భక్తుడు దీర్ఘాయువుతో ఇతర లోకమందు, ఉదాహరణకు బ్రహ్మలోకము, సుఖమయ జీవనమును భోగింపగోరును। ఇవన్నీను భౌతిక కోరికలే అయినను మిశ్రమ భక్తుడు భగవత్ సేవలో నెలకొని ఉండును కనుక పెక్కు జన్మల భౌతిక భోగము పిదప నిస్సందేహముగా నిజభక్తి భావనను వృద్ధిపరుచుకొనును। అట్టి కృష్ణ భక్తి భావనపు లక్షణమేమనగా అతడు ఇక ఏమాత్రము ఉన్నత జీవనమునందు అభిరుచిని కలిగి ఉండడు। బ్రహ్మదేవుడి వంటి ఉన్నత వ్యక్తి కావాలనని అతడు వాంఛింపడు। హరే కృష్ణ। ఈ విధముగా అతడు పెక్కేండ్లు జన్మలు భక్తియుక్త సేవయందు మరియు ఆత్మానుభవనందు నెలకొన్నప్పుడు బ్రహ్మలోక పర్యంతము ఏ లోకము భోగమునకైనను పూర్తిగా విరక్తుడగును, చైతన్యము పూర్ణముగా వికాసము నొందినవాడగును। ఇక్కడ ప్రభుపాల వారు అసలు శుద్ధ భక్తియుక్త సేవ ఎంత పవిత్రమైంది, తర్వాత మిశ్రమ భక్తి ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అంటే వారి మనస్సు సంపూర్ణంగా భగవంతుని వైపు, భగవంతుని యొక్క సంపూర్ణ తృప్తి కొరకు వాళ్ళన్నీ నిర్వహించలేరు అన్నట్టు। వాళ్ళ హృదయంలో ఏమి జరుగుతుంది, యాక్చువల్గా ఏ విషయాలు కూడుకొని ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల వారు వివరిస్తున్నారు అన్నట్టు। మళ్ళీ ఎవరైతే భక్తియుక్త సేవలో ముందుకు వెళ్తూ ఉంటారో ఎప్పుడైనా భక్తి మనం
అందరూ మొదలు చేసేటప్పుడు కర్మీగానే ఉంటారు అన్నాడు. అంటే సంపూర్ణంగా భౌతికమైన భోగంలో మునిగిపోయే ఉంటారు. కానీ క్రమక్రమంగా వాళ్ళు యాక్చువల్ వేదిక్ సిస్టంలో అయితే కర్మ నుంచి జ్ఞానం నుంచి ధ్యానం నుంచి తర్వాత వాళ్ళు భక్తి మార్గంలోకి రావడం, ఇట్లా మెల్లమెల్లగా స్టెప్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ భక్తియుక్త సేవలో మనం ఈ స్టేజ్ దాటుతారు అన్నాడు. అంటే ఈ యొక్క మిశ్ర భక్తి స్థాయి వస్తుందన్నాడు. అయితే ఆ స్థాయిని, అంటే అటువంటి స్థాయిలో ఉన్నటువంటి భక్తుడు ఏ విధంగా ఉంటాడు, తర్వాత అతను నిరంతరం ఈ యొక్క భక్తియుక్త సేవను చేస్తూ వెళ్ళడం ద్వారా అతడు ఈ యొక్క భౌతికంగా వచ్చే సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని కూడా కోరుకోని స్థితికి ఎప్పుడు వెళ్తాడు. తర్వాత నిజమైన శుద్ధ భక్తియుక్త సేవ ఎలా ఉంటుంది, దానికి ఉదాహరణ ఏంటిది అనేటువంటిది ప్రభుపాల వారు ఇక్కడ చెప్పారు అన్నట్టు. యాక్చువల్గా భక్తుడు అంటే చైతన్య మహాప్రభు ఇచ్చినటువంటి నిర్వచనం ప్రకారం ఎవరైతే హరే కృష్ణ మంత్రం చెప్తారో, ఒకసారి హరే కృష్ణ మంత్రం చెప్పినా కూడా మనమందరం వైష్ణవులు అలానే భక్తునిగానే పరిగణిస్తారు. కానీ భక్తులలో కూడా ఎన్నో స్థాయిలు ఉన్నాయి అన్నట్టు. భక్తియుక్త సేవలో భక్తులలో కూడా చాలా స్థాయిలు ఉన్నాయి. మనము కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి, కర్ముల దాని కింద ఎంతో కర్ములు ఉన్నారు. వాళ్ళ కింద కూడా కర్ములు కాకుండా ఇంకా ఎంతో వాళ్ళ కింద కూడా మ్లేచ్చులు ఉన్నారు. చాలా ఎంతో నీచమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరైనా సరే భగవంతుని యొక్క భక్తియుక్త సేవ చేయాలని కోరిక కలిగి ఉన్నప్పుడు, భక్తుల యొక్క సాంగత్యం తీసుకున్నప్పుడు వాళ్ళు క్రమక్రమంగా ఈ యొక్క పాపమయ సంపూర్ణమైన జంతు చైతన్యం నుంచి, జంతు స్వభావం నుంచి మనిషి స్థాయికి వస్తారు. మనిషి నుంచి భగవంతుని ఆపదలు వచ్చినప్పుడు, తర్వాత కష్టాలు వచ్చినప్పుడు, ఐశ్వర్యం కోసం, తర్వాత అర్థార్థి జిజ్ఞాసు జ్ఞాని. ఆర్తో అంటే వాళ్ళు సంపూర్ణంగా బాధలో ఉన్నప్పుడు గజేంద్రునిలాగా. గజేంద్రుడు సంపూర్ణంగా ఆయన చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నాడు అన్నట్టు. ఆయన ఇంతకుముందు జన్మలో భక్తుడైన, అది ప్యూరిఫికేషన్ కోసం భగవంతుడు ఆ యొక్క పరిస్థితిలో ఉంచాడు ఆయన్ని. అక్కడ గజేంద్రునికి అందరు ఉన్నారు. అక్కడ చూడండి, దాని ఎంతో పరివారం ఉంది, పెద్ద పరివారం ఉంది. మొత్తం కొడుకులు, మనవళ్ళు, భార్యలు, వాళ్ళ బంధువులు, వాళ్ళ స్నేహితులు, ఎంతో పెద్ద బలగం ఉంది. తర్వాత ఆ యొక్క వనానికి అంతా ఆయన రాజు, మొత్తం సర్వశక్తిమంతుడైన, చాలా శక్తి కలిగినటువంటి వ్యక్తి అక్కడ. కానీ ఎవరు మనకి రక్షించలేరు అన్నట్టు. ఆయనకు ఆ సమయంలో ఉన్న అతను ప్రయత్నం చేస్తుంది, ఎవరు రక్షిస్తారు, తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నం చేశాడు, బంధువులు ఎవరైనా వస్తారని రక్షించుకోవడానికి ప్రయత్నం చేశారు. కానీ ఎవరు రక్షించలేరు ఆయన్ని. ఆయనకు అర్థమైంది, ఇంకా నన్ను ఎవరు రక్షించలేరు, ఇంకా భగవంతుడే నాకు దిక్కు అని. అప్పుడు వస్తారన్నట్టు ఆర్తో, అంటే ఆపదలో ఉన్నవాళ్ళు, ఆపదలో ఉన్నటువంటి వ్యక్తులు భగవంతుని వైపు ఆ విధంగా గజేంద్రుడు వస్తారన్నట్టు. వచ్చినప్పుడు భగవంతునికి సంపూర్ణంగా శరణాగతి పొందుతారు. భగవంతుడే నాకు దిక్కు అని కృష్ణుడు కావాలని ఆ యొక్క పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నాడు. జీవుణ్ణి ఈ యొక్క బద్ధస్థితిలో సంపూర్ణంగా ఉన్న జీవుణ్ణి ఏ విధంగానైనా జీవుని తన వైపు ఆకర్షింపజేసుకొని అతన్ని సంపూర్ణంగా తన యొక్క సేవలో నిమగ్నం చేసుకోవడం కోసం, పవిత్ర భక్తియుక్త సేవ స్థాయికి తీసుకురావడం కోసం ఆ యొక్క జీవునికి అటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తున్నట్టు. ఆ విధంగా అక్కడ గజేంద్రునికి తనకున్నటువంటి ఆ యొక్క భౌతికమైనటువంటి అనురక్తి ఏదైతే ఉందో హృదయంలో, ఆ యొక్క దాన్ని సంపూర్ణంగా తీసేయడం కోసం, ఇది ఏది కూడా నిరర్ధకమైంది. వాళ్ళకి దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేదు, ఎటువంటి లాభం అనేటువంటిది లేదు, ఎప్పుడు నష్టమే ఉంది దానివల్ల వారికి ఉపయోగం లేదు, నాకు ఉపయోగం లేదు, ఎవరికి ఉపయోగం లేనిది ఈ యొక్క ఇంద్రియ భోగం. ఈ యొక్క కృష్ణ చైతన్య రహిత స్థితి, అంటే భగవంతుని స్మరించకుండా ఉన్న ఏ స్థితి అయినా కూడా అది మనకు లాభం చేకూర్చదు అన్న విషయాన్ని కృష్ణుడు ఆ యొక్క పరిస్థితిలో ఒక భక్తుని, యొక్క ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తుని కానీ, తర్వాత భక్తిలో ముందుకు వెళ్తున్నటువంటి రకరకాల స్థాయిలో ఉన్నటువంటి భక్తులకు రకరకాల యొక్క సిచ్యువేషన్స్ భగవంతుడు ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఏర్పాటు చేసి ఆ యొక్క స్థితి నుంచి అతన్ని ఉద్ధరిస్తారన్నట్టు. అలాగే ఇక్కడ గజేంద్రునికి ఆయనకు అర్థమైపోయింది అన్నట్టు, ఈ యొక్క భోగం అనేటువంటిది నాకు వృధా అన్నట్టు, ఈ యొక్క
ఏది మనను రక్షించలేదు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది అన్నట్టు. అర్థమైపోయి ఇంకా నాకు భగవంతుడే దిక్కు, ఆయనే రక్షకుడు, ఆయనకు సమస్తమైన భగవంతునికి తీవ్రంగా ప్రార్థించడం వల్ల, భగవంతుని యొక్క కరుణ వల్ల ఆయనకు మొత్తం ఆ యొక్క బద్ధస్థితి నుంచి బయటకు వచ్చేసి సంపూర్ణంగా భగవంతుని యొక్క పార్షదునిగా ఆయన మళ్ళీ తన స్థానానికి చేరుకుంటాడు అన్నట్టు భగవంతుని యొక్క కృప వల్ల. తర్వాత ఆర్తులు ఈ విధంగా వచ్చి వాళ్ళు వెళ్తారు. తర్వాత అర్థార్థి ఎంతోమంది డబ్బు ఐశ్వర్యం కోసం భగవంతుని ప్రార్థిస్తూ ఉంటారు. ఐశ్వర్యం కోసం వాళ్ళు వస్తారు ఏదో రకంగా. బయట ఉండే పాపాత్ముల కంటే వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అన్నట్టు. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వీళ్ళు చాలా గొప్ప స్థాయిలో ఉన్నట్టు వాళ్ళు. కానీ ఏ విధంగా అంటే వాళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళకుండా, ఎవరినో ఆశ్రయించకుండా దేవాది దేవుణ్ణి, కృష్ణుని ఆశ్రయిస్తూ ఉన్నారు. భగవంతుని సుప్రీం పర్సన్, అన్నిటికీ మూలం, కారణమైనటువంటి భగవంతుని ఆశ్రయించడం వల్ల వాళ్ళు నిజలాభాన్ని పొందుతున్నారు ఆ విధంగా. కాబట్టి అర్థాత్ ఇప్పుడు మనం తిరుపతి బాలాజీ మందిరంకి వెళ్తూ ఉంటాం. అక్కడ ఎంతోమంది నాకు డబ్బు కావాలి, భగవంతునితో బిజినెస్ చేస్తారు అన్నట్టు. నేను ఇది ఇస్తాను, నాకు అది ఇవ్వండి. యాక్చువల్గా హోల్ కర్మకాండ కూడా ఇలానే ఉంటుంది అన్నట్టు. నేను ఈ క్రతువు చేస్తాను, నాకు ఇది రిజల్ట్ ఇవ్వండి అని అది భగవంతునితో బిజినెస్ చేస్తాను. కానీ కృష్ణుడు ఎంత కరుణ అన్నట్టు. వీళ్ళు ఏదో రకంగా వీళ్ళు అంటే ఇది చాలా కామెడీగా ఉంటుంది అన్నట్టు, హాస్యాస్పదంగా ఉంటుంది. అదంతా భగవంతుందే, సర్వం కూడా భగవంతుందే. కానీ వాళ్ళు భగవంతునికి నేను ఇస్తున్నానని భావంతో ఇస్తారన్నట్టు. అంటే ఇది ఎట్లా అంటే, ఒక తండ్రి ఎవరైనా చిన్న కొడుకు ఉన్నాడు అనుకోండి, చిన్న అబ్బాయి, ఒక 5 ఏళ్ల పిల్లవాడు ఉన్నాడు అనుకోండి. ఆయన అబ్బాయి తన ప్లేట్లో ఉన్నటువంటి అన్నీ అమ్మ వడ్డిస్తూ ఉంటుంది, రకరకాల వంటకాలన్నీ కూడా పెడుతూ ఉంటుంది. అయితే తండ్రికి ప్రేమతో ఆయన, ఇగో చూడండి, నేను నా లడ్డు నేను నీకు ఇస్తున్నాను, తీసుకో తిను అని చేతిలో పెడతాను. అతనేం కాదు అది, అతను అంతా కూడా ఎవరు ఇస్తున్న వాళ్ళ తండ్రి సంపాదించిందే. అది చేసింది కూడా ఎవరు, వాళ్ళ తల్లే చేస్తుంది అన్నాడు మొత్తం. ఆయన ఏం చేస్తలేడు. కాకపోతే అది నేను నీకు ఇస్తున్నా అంటే లవింగ్ ఎక్స్చేంజ్ అక్కడ. అంటే తండ్రి ఎంత మురిసిపోతాడు అన్నట్టు అక్కడ. తండ్రి ఎంతో కూడా ఆనందిస్తాడు అన్నట్టు. ఆ యొక్క వాత్సల్యంతో ఎంతో ఆనందిస్తాడు అన్నట్టు. ఆ యొక్క పుత్రునికి ఇంకా ప్రేమగా దగ్గర తీసుకొని ఆయనకి ఇంకా తన యొక్క ప్రేమని ప్రదర్శించడానికి అన్ని రకాల అవకాశాలు ఏర్పాటు చేస్తాడు అన్నట్టు పిల్లవానికి. అలాగే ఏదో రకంగా వస్తున్న ఇప్పుడు భక్తుల రకరకాల స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి భక్తులందరూ కూడా వాళ్ళు భగవంతుని వైపు వస్తుంటే కృష్ణుడికి వాళ్ళు చేసేది ఏం లేదు అక్కడ. వాళ్ళు భగవంతునికి ఆఫర్ చేసేది ఏం లేదు, అంతా కూడా సర్వం భగవంతుంది. కానీ వీళ్ళు ఇప్పుడు ఉదాహరణ ఎక్స్ప్లెయిన్ చేసిన విధంగా చిన్నపిల్లనిలాగా వాళ్ళు భగవంతునికి ఇది చేస్తానని వస్తున్నారు. కానీ కృష్ణుడు మురిసిపోయి అది కృష్ణుడు స్వీకరించడం భగవంతునికి ఏం అవసరం లేదు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఏం అన్నం ఆయనకు లడ్డు ఇవ్వకపోవడం వల్ల ఆ తండ్రికి ఏమి అతనికి ఆకలి తీరకుండా ఉండదు, ఆయనదే అంత, ఆయన తీసుకోవచ్చు. అలాగే భగవంతునికి ఆత్మారాముడు అన్నట్టు, ఆయన స్వయం సంతృప్తుడు అన్నట్టు. ఆయనకి ఎవరి నుంచి ఏం అవసరం లేదు. ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానంతో, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యంతో ఆత్మారాముడు అన్నట్టు. కానీ ఈ యొక్క భక్తుల్ని ఉద్ధరించడం కోసం ఈ యొక్క మిశ్రితంగా ఉన్నటువంటి వాళ్ళ హృదయంలో ఏముంటుంది, భౌతికమైనటువంటి కల్మషం ఉంటుంది. వాళ్ళ భగవంతుని పట్ల ప్రేమ కూడా ఉంటుంది, భగవంతునికి సేవ చేయాలి, అతని యొక్క సేవలో నిమగ్నం అవ్వాలి అనే కోరిక కూడా ఉంటుంది. కానీ అది భౌతిక భోగంతో మిళితమై ఉంటుంది అన్నట్టు. అంటే 2 రకాలుగా ఉందన్నట్టు, భౌతిక భోగముతో మిళితంగా ఉంటుంది. తర్వాత ఇంకొక విషయం ఇక్కడ ప్రభుపాల వారు ఏం చెప్తున్నారంటే, ఇక్కడ చూడండి, భౌతిక అస్తిత్వమును అతడు పూర్ణముగా పవిత్రుడు కానప్పుడు భగవాను నుండి భౌతిక లాభమును వాంఛించును. ఏదైనా లాభం పొందాలని వాంఛిస్తాడు, అదొకటి అంటే ఇంకొకటి భౌతిక లాభం అంటే క్లేశాలు వచ్చే బాధల నుంచి బయటపడడం, అది వాంఛిస్తాడు. ఇంకొకటి లేదా భౌతిక సంపత్తిని జీవేశ్వరుల సంబంధ విషయమున వికాసము అంటే సంబంధ జ్ఞానం. నేనెవరు, ఈ యొక్క ప్రపంచం ఏంటిది, భగవంతుడు అంటే ఎవరు, భగవంతునికి నాకున్న సంబంధం ఏంటిది, ఇవంతా ఎందుకు జరుగుతుంది, శాస్త్రం అంటే ఏంటిది, విధంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అంటే అది కూడా ఆ యొక్క స్థాయి కూడా విశుద్ధ భక్తి స్థాయి కాదన్నట్టు, అది ప్రారంభ స్థాయిలో ఉన్న భక్తి. శ్రీవేశ్వరుల సంబంధ విషయమున జ్ఞానమును వికాసం, ఆ జ్ఞానం ఇంకా అభివృద్ధి చెందాలనే కోరిక కలిగి ఉంటాడు మిశ్ర భక్తి స్థాయిలో ఉన్నాడు. లేదా భగవాను నిజతత్వ జ్ఞానమును తెలుసుకొనగోరును, భగవంతునికి సంబంధించిన జ్ఞానం ఏంటిది,
ఎవరు ఈ భగవంతుడు, ఇతనికి ఇతని నియంత్రకుడు ఎలాగా అనేటువంటి జ్ఞానాన్ని అతను కోరుకుంటాడు అన్నట్టు. ఈ స్థాయిలో ఉంటారు అన్నట్టు. అది మిశ్ర స్థాయి అన్నట్టు. కానీ మనుజుడు వీటన్నింటికి పరుడైనప్పుడు, ఇవి ఏవైతే ఉన్నాయో మిశ్ర భక్తి స్థాయి నుంచి పరుడైనప్పుడు విశుద్ధ భక్తిగా విశుద్ధ భక్తునిగా పిలువబడును. విశుద్ధ భక్తునికి ఎటువంటి భౌతికమైన కోరిక ఉండదు. ఇప్పుడు గజేంద్రునికి చూడొచ్చు మీరు. ఇప్పుడు ధ్రువుని చూసుకొని అతను ఐశ్వర్యం కోసం వెళ్తాడు, కానీ తర్వాత ఆ భక్తిలో ముందుకు వెళ్తూ ఉంటాడు. ఆయన భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క భక్తియుక్త సేవ వల్ల, ఆ ఆచార్యుడు ఇచ్చినటువంటి ఆదేశాన్ని పాటిస్తూ ఆ యొక్క సేవల నిమగ్నమవుతూ ముందుకు వెళ్ళడం వల్ల వాళ్ళు వాటిపైన ఆసక్తి కోల్పోతాడు అన్నట్టు. ధ్రువ మహారాజ్ అక్కడ అదే చెప్తున్నాడు. అతను ఎక్కడ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కోరుకున్నాడు. ఆయన నా తండ్రి కంటే, నా తాత కంటే, నా బ్రహ్మ కంటే గొప్ప సామ్రాజ్యం నాకు కావాలని చెప్తున్నాడు. ఆ యొక్క కోరికతో వెళ్తాడు, తీవ్రమైన కోరికతో ఆయన వెళ్తాడు అన్నట్టు. వెళ్ళిన తర్వాత తపస్సు చేస్తూ ఉంటాడు. నారదముని యొక్క దర్శనం అవుతుంది ఆయనకు. నారదముని యొక్క కృప, ఒక పవిత్ర భక్తుని, ఇక్కడ కీలకమైన విషయం అదే, ఒక పవిత్ర భక్తుని యొక్క కృప వల్ల మాత్రమే ధ్రువ మహారాజు భగవంతుని పొందగలరు. చాలా తక్కువ సమయంలో 6 నెలల్లోనే భగవంతుని యొక్క దర్శనాన్ని ఆయన పొందగలిగాడంటే అది కేవలం నారదముని యొక్క కృప వల్ల అన్నట్టు. ఆ విధంగా నారదముని కృప ఉండడం వల్ల, అంటే ఒక ప్రామాణికమైనటువంటి ఆచార్యుని యొక్క కృప శుద్ధ భక్తుడు అవ్వడానికి కంపల్సరీ. లేకపోతే మనం ఎప్పుడూ కూడా ఈ యొక్క ఆత్మతత్వాన్ని, మన జ్ఞానాన్ని పొందలేమన్నట్టు. విశుద్ధ భక్తియుక్త సేవ చేయడానికి కావాల్సినటువంటి సాక్షాత్కారాన్ని, జ్ఞానాన్ని మనం పొందలేమన్నట్టు. అందుకోసం ఇక్కడ మనం భాగవతంలో ఉన్నటువంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలు అన్నీ చూడొచ్చు. వాళ్ళకి కంపల్సరీ గురువు ఉంటారు అన్నట్టు. గురువు యొక్క చూడండి, వాళ్ళందరి యొక్క జీవిత చరిత్రలో వాళ్ళందరూ కూడా గురువు ఆదేశాన్ని చాలా తీవ్రంగా పాటించిన వాళ్ళు చాలా సులువుగా, ఈజీగా దాటేశారు అన్నట్టు. చూడండి, భగవంతుని దర్శనం ఎవరు 6 నెలల్లో ఎట్లా పొందుతారు చెప్పండి? కొన్ని ఋషులు కొన్ని లక్షల సంవత్సరాలు తపస్సు చేసిన దొరకని వ్యక్తి అక్కడ దొరికిందంటే ఒక పవిత్ర భక్తుని యొక్క కృప లేదా భగవంతుని యొక్క కృప ఉండడం వల్ల మాత్రమే అది సాధ్యమవుతున్నట్టు. అక్కడ చూడండి, ఈయన భౌతికమైన కోరికతోనే వెళ్ళాడు ధ్రువుడు, కానీ ఆయన భగవంతుని యొక్క గురువు యొక్క ఆదేశంలో, భగవంతుని యొక్క భక్తియుక్త సేవలో తీవ్రంగా నిమగ్నం అవడం వల్ల చాలా సులువుగా కృష్ణుని యొక్క దర్శనం పొందాడు అన్నట్టు. మళ్ళీ అక్కడ ఏం ప్రార్థిస్తున్నాడు? భగవంతుడు అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అన్నట్టు. అక్కడ కృష్ణుడు వచ్చేసాడు ముందులో, అక్కడ దర్శనం అవుతూ ఉంది, ఏం మాటలు రావట్లేదు. ఫస్ట్ కృష్ణుడు అతను గ్లోరిఫై చేయాలనుకుంటాడు అన్నట్టు ధ్రువుడు. అయితే అతనికి కాంచ్ పెడతాడు, కాంచ్ టచ్ చేస్తున్నాడు. టచ్ చేసిన వెంటనే ధ్రువునికి మొత్తం గ్లోరిఫై చేస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు ధ్రువ మహారాజు, కృతార్థోస్మి వరం నయాచే, స్వామిన్ కృతార్థోస్మి. ఓ స్వామి, నువ్వు నాకు, నా తండ్రి, నేను కృతార్థుని అయిపోయాను. యాక్చువల్గా నీ యొక్క దర్శనం తీసుకొని నేను ధన్యుని అయిపోయాను. ఆత్మ సాటిస్ఫైడ్ అయిపోతుంది అన్నట్టు, సంతృప్తిని పొందుతుంది అన్నట్టు, సంపూర్ణమైనటువంటి ఆత్మానందంలో ఉంటారు అన్నట్టు. అప్పుడు భౌతికమైన విషయం పైన వాళ్ళకు అసహ్యం వేస్తుంది అన్నట్టు. అప్పుడు ఆయన చెప్పేస్తాడు అన్నట్టు, స్వామిని కృతార్థోస్మి వరం నయాచ, నాకేం వరం వద్దు అని అంటున్నాడు. నాకేమి వరము వద్దు, నేను ఎటువంటిది కోరుకున్నా. అక్కడ ప్రార్థనలో ధ్రువ మహారాజు ప్రార్థిస్తున్నాడు, నేను ఏమి కోరుకున్నా నేను యాక్చువల్గా, నేను భగవంతుని యొక్క నీ యొక్క దర్శనము, నీ యొక్క సేవ, నీ భక్తుల యొక్క సేవ, నువ్వు నాకు ఎన్నో ఇచ్చావు. నేను అడగకముందే నాకు నువ్వు ఒక ఆధ్యాత్మిక గురువుని ఇచ్చావు, నీ యొక్క సేవని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు. కానీ నేను నీకు ఏది కోరుకున్నాను యాక్చువల్గా? ఈ యొక్క గాజు పెంకులు నేను కోరుకున్నాను, వజ్రంని వదిలేసి గాజు పెంకుల్ని కోరుకున్నాను అని చెప్తున్నాడు. అంటే ఏ విధంగా అయితే స్థాయిలో మనము భక్తియుక్త సేవలో ముందుకు వెళ్తున్న కొద్దీ ఆ యొక్క సాక్షాత్కారం ఆటోమేటిక్గా వస్తుంది అన్నట్టు. అట్లా మనం భక్తి పరేషానుభవ విరక్తి రన్యచ, అంటే ఈ యొక్క భక్తియుక్త సేవలో మనం ముందుకు వెళ్తున్న కొద్దీ ఎంత తీవ్రంగా మనము సేవలో ముందుకు వెళ్తూ ఉంటామో, ఎంత తీవ్రతతో ఉంటామో అంతే తీవ్రత ఈ భౌతికమైన విషయాల పట్ల విరక్తి అనేటువంటిది మనకు కలుగుతుంది అన్నట్టు. ఆ విధంగా తర్వాత జిజ్ఞాసులు కూడా వస్తారు. తర్వాత జ్ఞానులు కూడా ఎంతోమంది భగవంతుని తెలుసుకోవడానికి వస్తూ ఉంటారు. తర్వాత ఇంకొక ఉదాహరణ కూడా ఉందన్నట్టు. ఇక్కడ మనం రామాయణంలో చర్చించవచ్చు. అంటే చిన్న సంఘటన, అంటే ఇక్కడ రామాయణంలో రాముడు ఇక్కడ బాలకాండ అవుతుంది, అయోధ్యకాండ అవుతుంది. తర్వాత ఈ అరణ్యకాండలో భగవంతుడు ఈ అయోధ్యకాండలు అన్ని లీలలు చేసిన తర్వాత రాముడు రావణుడు సీతను తీసుకెళ్ళిపోతాడు. తర్వాత వాలి దగ్గర వాలిని సంహరించడం జరుగుతుంది. సుగ్రీవునితో మైత్రి జరుగుతుంది. సుగ్రీవునికి సింహాసనాన్ని అధిష్ఠింపజేయడం. తర్వాత సుగ్రీవు కూడా వాగ్దానం ఇస్తాడు అన్నట్టు. అక్కడ వాగ్దానం ఇస్తాడు, నేను సీతను
సీత యొక్క జాడను ఖచ్చితంగా కనుగొంటానని ఆయన ఇస్తాడు, మాటనిస్తాడు. కానీ తర్వాత ఆయన యొక్క ఇంద్రియాలకు బానిస అయిపోతాడు అన్నట్టు. ఇక్కడ చిన్న సంఘటన నేను చదువుతాను. ఒక రోజున రాముడు ఒక నిశ్చయానికి వచ్చి ఇలా అన్నాడు: ఇప్పుడు శరదృతువు వచ్చింది కనుక నేల పొడిగాను దృఢంగాను ఉంది, కానీ చల్లగాను ఆహ్లాదకరంగానూ ఉంది. యుద్ధ సన్నాహాలను ఆరంభించడానికి అన్ని విధాలా తగిన సమయం ఇదే. దురదృష్టవశాత్తు సుగ్రీవుడు కనిపించుటలేదు. అతడు రమణీయ సహచర్యానందంలో పూర్తిగా మునిగి తేలుతూ కర్తవ్య భావనను పూర్తిగా విస్మరించినట్లున్నాడు. అందువల్ల ఓ లక్ష్మణ, నీవు కిష్కిందకు వెళ్ళి నా పేరు చెప్పి సుగ్రీవుని ఇలా మందలించు: ఓ వానరేంద్ర, నీవల వ్యవహరించేవాడు అధమాధముడు. నీ అన్నను వధించిన రాముణ్ణి నిర్లక్ష్యం చేయడానికి నీవెంత మాత్రం భయపడకపోవడం చూచి నేను ఆశ్చర్యం చెందుతున్నాను. సీతను కనుగొనే ప్రయత్నంలో రామునికి తోడ్పడుతానన్న నీ వాగ్దానాన్ని నీవు నిర్లక్ష్యం చేసినట్లయితే రాముడు స్వయంగా కిష్కిందకు వచ్చి నిన్ను సబాంధవంగా హతమారుస్తాడని హెచ్చరిస్తున్నాను. తీవ్రమైన అలౌకిక నిస్పృహ నుండి జనించిన క్రోధాన్ని రాముడు ప్రదర్శించినప్పుడు లక్ష్మణుడు కూడా ఆగ్రహావేశాన్ని పొందాడు. తన ధనస్సును చేతిలోకి తీసుకుంటూ ధూర్తుడైన ఆ సుగ్రీవుడు నీ ఆజ్ఞను పాలించటానికి తక్షణమే ఉద్యమించకపోతే అతన్ని నేనే ఈరోజే వధిస్తాను అని లక్ష్మణుడు ప్రకటించాడు. లక్ష్మణుడు విసవిసా బయలుదేరుతుండగా రాముడు ముందుగా సుగ్రీవునితో స్నేహపూర్వక ధోరణితో మాట్లాడు. అతనిలో వివేకాన్ని మేల్కొల్పడానికి అది చాలునని నమ్ముతున్నాను అంటూ తమ్ముని ఆగ్రహాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించాడు. అంటే ఇక్కడ చూడండి, భగవంతుడు ఇక్కడ ఆయన మొత్తం ఇంద్రియ భవంలో మునిగిపోయాడు. భగవంతుని సేవలో ఉన్నాడు, భగవంతుని యొక్క పైన విశ్వాసం ఉంది, భగవంతునికి సేవ చేయాలని కోరిక ఉంది, కానీ ఇంద్రియ భోగం కూడా ఉంది. అయితే ఇక్కడ భగవంతుడు అప్పుడప్పుడు చూడండి, ఇక్కడ లక్ష్మణుని అతన్ని హెచ్చరిస్తున్నాడు, కొంచెం బాధ అనేటువంటి కలుగుతుంది ఆ జీవునికి, కానీ అది తప్పనిసరి అన్నట్టు. ఎందుకంటే అతను ఇంకా బద్ధస్థితికి పడిపోకుండా, ఇంకా నీచమైన స్థితికి జంతు స్థాయికి పడిపోకుండా అతను ఉద్ధరించడం కోసం భగవంతుడు అప్పుడు కొన్నిసార్లు అతనికి కొన్ని సంఘటనలు ఏర్పాటు చేసి అతన్ని మేల్కొల్పుతాడు అన్నాడు. అందుకే దాని ద్వారా ఈ యొక్క తన యొక్క తమ్ముడిని పంపిస్తున్నాడు ఇక్కడ, హెచ్చరించి ఏ విధంగా నా యొక్క సేవలో నిమగ్నం చేయు అని చెప్తున్నాడు. ఒక సువిశాలమైన గుహాంతర్భాగంలో నిర్మించబడిన శోభాయమానమైన కిష్కిందా నగరంలోకి లక్ష్మణుడు ఆగ్రహోదగ్రుడై ప్రవేశించాడు. సుగ్రీవుని ప్రసాదం వైపు మత్త గజంలా దూసుకుపోతూ లక్ష్మణుడు మార్గమధ్యంలోని వృక్షాలను కూల్చివేశాడు. ప్రసాద ద్వారానికి కావలిగా ఉన్న భయంకర వానరులు లక్ష్మణుడు క్రోధంతో కంపిస్తున్న పెదవులతో వస్తూ ఉండడం గమనించి వృక్షాలను పెకలించడం ద్వారాను, పర్వత శిఖరాలను కూల్చడం ద్వారాను ఆయుధాలను సేకరించడం ప్రారంభించారు. వానర భటులు అలా సాయుధులు కావటాన్ని చూసిన లక్ష్మణుడు మహోగ్రుడు కాగా వానర భటులు భీతావహులై పారిపోయారు. అలాంటి క్రోధాద్వేగంతో లక్ష్మణుడు వస్తున్న విషయాన్ని సుగ్రీవునికి చెప్పడానికి అతని సచివులు హుటాహుటిన వెళ్ళారు. కానీ ఇక్కడ చూడండి ఎంత తీవ్రంగా నిమగ్నమైపోయి ఉన్నట్టు. కానీ తారతో సరస శృంగార కార్యకలాపాలలోనే పూర్తిగా మునిగి తేలుతున్న సుగ్రీవుడు మాత్రం తన సచివులను బొత్తిగా పట్టించుకోనే లేదు. చూడండి ఎంత తీవ్రంగా ఉన్న పరిస్థితి. ఇంకా నెక్స్ట్ చూడండి, ఇంకా అంటే అంత తీవ్రంగా మన యొక్క పూర్వజన్మ ఉన్నటువంటి సంస్కారాల వల్ల అది చాలా బలంగా మన మీద ప్రభావం చూపిస్తుంటుంది అన్నట్టు. అందువల్ల అది ఆ యొక్క సంస్కారాల వల్ల ప్రభావం, కర్మల ప్రభావం వల్ల వాళ్ళు రాలేరు అన్నట్టు. వానరులందరినీ ఆయుధాలు చేపట్టి యుద్ధానికి సిద్ధం కావాలని సచివులు ఆజ్ఞాపించగా క్రద్ధుడైన లక్ష్మణుడు అంగదుని కలుసుకొని తన రాక గురించి సుగ్రీవునికి తెలియజెప్పమన్నాడు. అంతటా అంగదుడు తన పినతండ్రి అయిన సుగ్రీవుని గదిలోకి వెళ్ళి ఆయన పాదాలను పట్టుకొని అక్కడ గది లోపలికి వెళ్తాడు అన్నట్టు. ఆయన అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు లక్ష్మణుడు వచ్చి ఉన్న విషయాన్ని తెలిపాడు. కానీ మద్యం మత్తులో నిద్రలో జోగుతున్న సుగ్రీవుడు లేవడు అన్నట్టు. సంపూర్ణంగా భోగంలో నిమగ్నం. భగవంతుని దర్శనం చేసుకున్నాడు, ఆయన భగవంతుని దగ్గరే ఉన్నాడు, భగవంతుని సేవలో ఉన్నాడు, కానీ ఆ యొక్క భోగ ప్రవృత్తి ఉన్నదన్నాడు. కానీ కృష్ణుడు భగవంతుడు కరుణతో దాన్ని తీసేయాలనుకున్నాడు. అసంఖ్యాకులైన వానరులు తన చుట్టూ చేరి బిగ్గరగా కేకలు సాగిన తర్వాతనే ఎట్టకేలకు సుగ్రీవుడు మేలుకున్నాడు. ఎంతో అరుస్తూ ఉంటే వానరులు అందరూ వస్తారన్నట్టు. అంటే లక్ష్మణుడు వచ్చాడంటే మొత్తం మనం అందరం అవుట్ అయిపోతామని తెలుసు అన్నట్టు.
లక్ష్మణుడు శక్తి వాళ్ళకి తెలుసు అన్నట్టు, చూశారు వాళ్ళు. కానీ అయితే అందరు వచ్చి అరుస్తే ఎంతో కీ కీ కానీ కోతులు ఎట్లా అరుస్తూ ఉంటే ఆయన అప్పుడు కొంచెం లేస్తాడు అన్నట్టు. లక్ష్మణుడి భయంతో సుగ్రీవుడు మత్తు వదిలి తెలివిలోకి వచ్చాడు, కొంచెం బయటకు వచ్చాడు అన్నాడు. సుగ్రీవుడు రక్తరంజితమైన తన కన్నులు తెరవటంతోనే అతని సచివులు లక్ష్మణుడు ఎంతగానో చిరచిరలాడుతూ నీకోసం ఇప్పుడు ప్రసాద ద్వారాల వెలుపల నిరీక్షిస్తున్నాడు. నీవు తక్షణం వెలుపలకు వెళ్ళి ఆయనకు ప్రణామాలు చేసి ఆయన లొంగవలసిందిగా నిన్ను కోరుతున్నాం. దీనితో ఆయన కోపం ఉపశమించగా మా ఆశ ఉపశమిస్తుందని మా ఆశ అని చెప్పారు. ఎట్టకేలకు పరిస్థితి తీవ్రతను గుర్తించిన సుగ్రీవుడు తన మీద లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చిందో అర్థం కాక హడావిడిగా చేయదిగాడు. చూడండి, లక్ష్మణునికి ఎందుకు కోపం వచ్చింది కూడా ఆయనకు అర్థమవుతలేదు అన్నట్టు. అంటే ఆయన కర్తవ్యాన్ని విస్మరించిపోయాడు మొత్తంగా. భగవంతునికి సేవలో ఉండాలన్న నేను ఒక సేవకుని అనే విషయాన్ని మర్చిపోయాడు అన్నట్టు. అంతటా హనుమంతుడు సుగ్రీవునికి కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ, ఓ రాజా, ఇంద్రియ సంతృప్తీకరణలో నిమగ్నుడైపోయినందున కాలం ఎంత గడిచిపోతుందో కూడా నీవు గుర్తించలేకపోయావు. శరదృతువు వచ్చి చాలా రోజులు గడిచాయి. కానీ సీతను అన్వేషించడంలో రామునికి సహాయం చేస్తానన్న నీ వాగ్దానాన్ని నెరవేర్చకుండా నీవు నిర్లక్ష్యం ప్రదర్శించావు. ఇప్పుడు నీకు గుర్తు చేసేందుకు లక్ష్మణుడు ఇక్కడకు వచ్చాడు. నీవు చేతులు జోడించి ఆయన వద్దకు వెళ్ళమని నా సూచన. ఆయనకు ఎలాగైనా చేయగలుగుతావని ఆశిస్తున్నాను అన్నాడు. సుగ్రీవుని ఆదేశం మీద అంగదుడు లక్ష్మణుడిని వెంటబెట్టుకొని ప్రసాదంలోకి తీసుకువచ్చాడు. అంతకుముందు ఆయుధాలెత్తిన వానరులంతా ఇప్పుడు చేతులు జోడించి నిలబడి లక్ష్మణుడికి స్వాగతమిచ్చారు. సుగ్రీవుని అంతఃపురంలో అడుగుపెట్టిన లక్ష్మణునికి తమ ఆభరణాల గలగలతో మిళితమైన వాద్య సంగీతానికి అనుగుణంగా గానాలాపన చేస్తున్న యువతుల కంఠస్వరాలు వినవచ్చాయి. పరసతీ సాహచర్య విముఖత వ్రతబద్ధుడైన లక్ష్మణుడు నిజానికి సుందరాంగులైన ఆ తరుణీమణులను చూడడంతోనే ఒకంత సిగ్గుపడ్డాడు. లోనికి అడుగుపెట్టకుండా నిగ్రహించుకున్నప్పటికీ లక్ష్మణుడు తన మహాధనుష్టంకార ధ్వనితో తన రాకను వెల్లడించాడు. ఆ ధ్వని వింటూనే సుగ్రీవుడు వణికిపోయి తారతో లక్ష్మణుడు ఎందుకు ఆగ్రహించాడో నాకు అర్థం కావటం లేదు. నీవు ముందుగా బయటకు వెళ్ళి ఆయన శాంతింపజేయడానికి ప్రయత్నిస్తే మంచిదనుకుంటాను. ఈ విధంగా తర్వాత వస్తారు. తర్వాత ఆయన తప్పు తెలుసుకొని ఆయన మళ్ళీ సేవలో నిమగ్నం అవుతాడు అన్నట్టు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అన్నట్టు. ఎప్పుడైతే మనము మిశ్ర భక్తి అసలు సంపూర్ణంగా భౌతికంగా ఉన్న వ్యక్తుల కంటే ఈ యొక్క భక్తియుక్త మిశ్రితంగా ఉన్నా కూడా భగవంతుని యొక్క సేవలో ఉండడం మంచిది. కానీ ఆ యొక్క మిశ్రితంగా ఉన్నటువంటి భక్తియుక్త సేవ కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది అన్నట్టు. ఏ క్షణంలో అయినా కూడా మనం సంపూర్ణంగా భోగంలో మనం పడిపోవచ్చు అన్నట్టు, మళ్ళీ తిరిగి రాకపోవచ్చు అన్నట్టు, ఎంతో సమయం మనం వృధా చేసుకోవచ్చు అన్నట్టు. ఇప్పుడు చూడండి, మన చైతన్య మహాప్రభు ఉన్నటువంటి సంకీర్తనోద్యమంలో ఉన్నాము. ఈ యొక్క సంకీర్తనోద్యమంలో ప్రభుపాల వారి యొక్క ఆదేశాలను మనం తూచా తప్పకుండా పాటించినట్లయితే ఇదే జన్మలో కొంత సమయంలోనే మనము భగవంతుని యొక్క ధామానికి ఈ యొక్క పవిత్ర భక్తియుక్త సేవ స్థాయికి మనం పొందొచ్చు. లేకపోతే మనము అందులో ఏదైనా మనం ఏదైనా అహైతుకి అప్రతిహత కాకుండా, ఎటువంటి నిబంధన ఎటువంటి కండిషన్స్ లేకుండా, భగవంతుని యొక్క తృప్తి కోసం కాకుండా కొంచెం మనము సైడ్కి వెళ్ళినా కూడా అది మనని బంధిస్తుంది అన్నట్టు. దాని ద్వారా ఇప్పుడు చూడండి, ఉదాహరణకు మనం ఏదైనా భోగించాలని కోరిక పెట్టుకున్నాము, భగవంతుని సేవ చేస్తున్నాం, అది పుణ్యం వస్తుంది అన్నట్టు. ఆ పుణ్యం వల్ల అందరూ స్వర్గానికి వెళ్తారు. ఒకవేళ ఏదో ఆ భౌతికమైన కోరిక వల్ల స్వర్గానికి వెళ్ళారు, స్వర్గంలో సమయం ఎంత ఉంటుంది? ఒక జీవితం అంటే 10,000 సంవత్సరాలు అక్కడ సమయము. పొరపాటున స్వర్గంకి వెళ్ళారనుకోండి, అక్కడికి వెళ్ళి మళ్ళీ మీరు ఇక్కడికి వచ్చేలేపు సంకీర్తనోద్యమం అయిపోతుంది. అప్పుడు పరిస్థితి ఏంటిది? అప్పుడు ఉద్ధరించడానికి ఎవరు ఉంటారు? ఇప్పుడు గురుమహారాజు ఉన్నారు, ఫామ్ కమ్యూనిటీస్ ఉన్నాయి, ఇప్పుడు రోజు మంగళారతి వస్తున్నాం, భజన చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాము, ఏదో ప్రచారం చేస్తున్నాం, ప్రభుపాద బుక్స్లు ఇస్తున్నాం. అక్కడ అంతా ఏముండదు, మాంసం, మద్యం, జూదం, వ్యభిచారం ఇవే జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా ఇదే ఉంటుంది. స్త్రీలు అశ్లీలంగా తిరుగుతూ ఉంటారు, ఎవరు ధర్మాన్ని పాటించరు, అధర్మంతోటే ఉంటుంది సర్వం మొత్తం. అప్పుడు ఇంకా చాలా భయంకరంగా ఉంది పరిస్థితి. అప్పుడు ఇంకా మనకు ఇప్పుడు చూడండి, ఇప్పుడు మిశ్రితంగా ఉంటేనే ఇంద్రియాలు నిగ్రహించడం కష్టమైపోతుంది. కానీ అప్పుడు అంతా కూడా అటువంటి వాతావరణమే ఉంటుంది. అటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు మనం ఏ విధంగా పవిత్ర భక్తి స్థాయికి వస్తాం? రావడం చాలా కష్టమైపోతుంది అన్నట్టు. కాబట్టి మనము ఈ యొక్క డేంజర్ జోన్లో ఉన్నాం అన్నట్టు, ఇంకా డేంజర్ జోన్లో ఉన్నాం. కాబట్టి ఆ యొక్క డేంజర్ జోన్ నుంచి మనం భక్తుల సాంగత్యం, ఆచార్యుల యొక్క ఇన్స్ట్రక్షన్స్ వీటిని మనం ఆధారం చేసుకొని
దాని మీద మనము కట్టుబడి ఉండి ఆ విధంగా మన జీవితాన్ని కొనసాగిస్తుండే విధంగా భగవంతుని కృప వస్తుంది అన్నట్టు. మనకి ఏదో రకంగా మనం నిజాయితీగా సిన్సియర్గా మనకు భోగ ప్రవృత్తి ఉన్నప్పటికీ, మన హృదయంలో భోగించాలనేటువంటి కోరిక ఉన్నప్పటికీ, మన సంస్కారాలను మనని వెనక్కి లాగుతున్నప్పటికీ, ఎన్నో రకాలైన కారణాల వల్ల ఏదో రకంగా మనము వెనుకబడుతున్నప్పటికీ, కానీ ఎప్పుడైతే మన హృదయంలో నిజాయితీగా కృష్ణునికి సేవ చేయాలి, నేను గురువుకు శరణాగతి పొందాలి అనేటువంటి కోరికతో మనం ఉంటామో, ఆ విధంగా తీవ్రంగా ప్రయత్నం, తీవ్రైన భక్తి యోగైన వ్రజేత పురుషం పరం, ఎవరికి వాసుదేవునికి తీవ్రంగా సేవ చేయడం ద్వారా కృష్ణుని కృప వల్ల మనం బయటకు వస్తాం. కృష్ణు గురువుని యొక్క కృప వల్ల మనం వాళ్ళు బద్ధ స్థితి నుంచి బయటకు తీస్తారండి. దీనికి ఎంతో నిదర్శనం మనం ఇప్పుడు ఎన్నో హరే కృష్ణ మందిరాలు, ఇస్కాన్ మందిరాలు ఉన్నాయి. ఎంతోమంది భక్తులు అవుతున్నారు, ప్రభుపాద గారి గ్రంథాలు స్వీకరిస్తున్నారు. వాళ్ళు చాలా కొద్ది సమయంలోనే వాళ్ళు చాలా పవిత్ర భక్తియుక్త సేవ స్థితిని చేరుకొని ఎంతోమందికి కూడా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుతూ ఉన్నారు అన్నట్టు. కాబట్టి చాలా ముఖ్యం అన్నట్టు మనం చాలా తీవ్రంగా ఉండడం. తీవ్రత అనేటువంటి చాలా ముఖ్యమైనది అన్నట్టు. లేకపోతే మనం ఇప్పుడున్న పరిస్థితిలో మనం మాయ అనేటువంటి చాలా ఈజీగా చాలా సులువుగా మనని ఈ యొక్క త్రిగుణాలలో వీటన్నిటిలో కూడా మనల్ని బంధించేస్తుంది అన్నట్టు. అక్కడ పవిత్ర భక్తి స్థాయి ఎలా ఉంటుంది చూడండి. గోపికలు దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణ అన్నాడు. చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ చూడండి. విశుద్ధమగు భక్తికి బృందావనం నందలి గోపికలే మహత్తర ఉదాహరణము. కృష్ణుని అవగాహన చేసుకొనుట ఎందుగాక, వాళ్ళు కృష్ణుని అర్థం చేసుకోవడానికి భక్తి చేయరు. ఇప్పుడు మనం చేస్తున్నాం సేవ, మనం చేస్తున్నాం భగవంతుని అర్థం చేసుకోవడం కోసం. భగవంతుడు అంటే ఏంటి? మనం ఇప్పుడు రాగానుగా భక్తి లేదు మనకి. ఇప్పుడు భగవంతుని ప్రేమతో సేవ చేయాలి, భగవంతుని తృప్తి కోసం చేయాలి అనేటువంటి మన జ్ఞానంతో చేస్తున్నాము. మనం ఆ ప్రభుపాద ఇచ్చినటువంటి గ్రంథాలు చదివి మనం ఆ జ్ఞానంతో చేస్తున్నాం, ఆ యొక్క జ్ఞానం రివీల్ అవ్వడం కోసం. కానీ విశుద్ధ భక్తులు దానికోసం చేయరన్నట్టు. కృష్ణుని అవగాహన చేసుకొనుట ఎందుగాక, కృష్ణుని అవగాహన చేసుకోవడానికి వాళ్ళు సేవ చేయరన్నట్టు. కేవలము అతనిని ప్రేమించుటే అందే వారు అనురక్తులై ఉందరు. వాళ్ళు సంపూర్ణమైనటువంటి కృష్ణ ప్రేమలో ఉండి వాళ్ళు ఆ యొక్క సేవ కేవలం భగవంతుని యొక్క తృప్తి కోసం చేస్తున్నారు. అటువంటి స్థితిలోనే ఆత్మ సంతృప్తి పొందుతుంది. చూడండి, అందరూ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ పొందడం కోసం ఎంతో ప్రయత్నం చేస్తారు అన్నట్టు. బయట మేము చెప్తా, ప్రచారంలో వెళ్తున్నప్పుడు నేను అన్నీ చేస్తున్నాను స్వామి, కానీ నాకు శాంతి లేదన్నట్టు. మేము హైదరాబాద్లో హైటెక్ సిటీలో అక్కడ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నాడు, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇండస్ట్రీస్. ఒకసారి నరతం ప్రభు మాకు అందరికీ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అందరి దగ్గరికి వెళ్ళి అక్కడ జంక్షన్, మామూలుగా మేము రోడ్లో చేస్తాం అన్నాడు, జంక్షన్ దగ్గరండి వాళ్ళందరూ బయటకు వస్తూ ఉంటారు. పెద్ద పెద్ద షాపులు, పెద్ద కంపెనీస్ ఉంటాయి, కానీ పక్కనే అవి కొన్ని దాబాలు పెడతా ఉంటారు, చిన్న చిన్న కొట్లు ఉంటాయి అన్నట్టు. అక్కడికి అందరూ వస్తారు, సిగరెట్లు తాగుతూ ఉంటారు, తర్వాత టీలు తాగుతారు, బిస్కెట్లు తింటూ ఉంటారు, రకరకాల. ఈవెన్ స్త్రీలు కూడా అందరి ముందు ఓపెన్గానే సిగరెట్స్ తాగుతారు అన్నట్టు. సో అటువంటి పరిస్థితి అన్నట్టు అక్కడ. కానీ అక్కడ వెళ్ళి వాళ్ళకు చెప్పేది, మేము ఈ భగవద్గీత తీసుకోండి, ఈ బుక్స్ చదవండి, మీ లైఫ్ గురించి మీకు తెలుస్తుంది, మీరు చాలా కంఫర్టబుల్ లైఫ్ పొందుతారు. చాలా ఇప్పుడు అవును స్వామి మీరు చెప్పింది రైటే, నాకు వస్తుంది నెలకు 50,000 జీతం వస్తుంది, ఒకరు నాకు లక్ష రూపాయలు కూడా జీతం వస్తుంది, కానీ నాకు శాంతి లేదు, సుఖం లేదు అంటున్నాడు. నాకున్న అలవాట్లు వాళ్ళు ఒప్పుకుంటున్నారు అన్నట్టు, వాళ్ళు ఫ్రాంక్గా ఒప్పుకుంటున్నారు అన్నట్టు, వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళకు. సో ఆ విధంగా అటువంటి అట్లా దీనమైన పరిస్థితుల్లో ఉన్నారన్నట్టు వాళ్ళు. కానీ వాళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క ప్రభుపాద గ్రంథం, ఈ ప్రభుపాద వారి యొక్క గ్రంథం అనేటువంటి మనం ఇవ్వడం ద్వారా వాళ్ళు చాలా ఫాస్ట్గా దాని నుంచి బయటకు వచ్చేస్తారు అన్నట్టు. ఇది ప్రభుపాద యొక్క గ్రంథం ఇవ్వడం అంటే వాళ్ళకి ఇప్పుడు కండక్టర్ మనము టికెట్ ఇచ్చామంటే, మనం ప్రయాణం అథెంటిక్ అన్నట్టు, అంటే టికెట్ దొరికినట్టే మనకు. అంటే ఆ టికెట్ ద్వారా మనం చాలా సులువుగా ప్రయాణం చేసేయచ్చు అన్నట్టు, ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసేయచ్చు అన్నట్టు. అలాగే ప్రభుపాద వారి యొక్క గ్రంథం ఒక బద్ధజీవికి మనం ఇచ్చామంటే అతని భగవద్ధామం వెళ్ళడానికి హైవే టికెట్ ఇచ్చినట్టే అన్నట్టు. చిన్న పుస్తకమైనా సరే వాళ్ళు ఈజీగా ఏదో వాళ్ళు చదివి వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే ఏదో ఒక రోజున వాళ్ళు వచ్చేస్తారు అన్నట్టు కంపల్సరీ, అందులో ఎటువంటి సందేహం లేదన్నట్టు. విధంగా ఆ ప్రేమ స్థితియే విశుద్ధమగు భక్తిమయ స్థితి. ఎటువంటి హేతువు లేకుండా తర్వాత భగవంతుని ప్రేమించుటే అందే అనురక్తులై ఉండే స్థితియే నిజమైన భక్తిమయ స్థితి అండి. భక్తి యోగపు ఈ విశుద్ధ స్థితికి పురోగమించినంత వరకు మనుజుని యందు ఉన్నత స్థానమునకు ఎదగవలనని కోరిక నిలిచి ఉండును. ఇది ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా ముందుకెళ్ళాలి. ఇప్పుడు గోపికలకేం ఉండదు అన్నట్టు, నేను ఇంకా ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలి, ఇంకా పైనకి వెళ్ళాలి అంటే భక్తిలో ముందుకు వెళ్తున్న కొద్దీ వాళ్ళు
కింది స్థానం తీసుకోవాలంటున్నాను. నేను 10వ స్కందం 10.2 చదువుతున్నాను. 10వ స్కందం 2వ భాగం చదువుతున్నాను. అందులో బ్రహ్మ విమోహం లీలలో ఆయన చెప్తున్నాడు. బ్రహ్మ మొత్తం ఆయనకు ఉన్నటువంటి జ్ఞానంతో ఆయన బివిల్డర్ అయిపోతాడు అన్నట్టు, మోహానికి గురి అయిపోతూ ఉంటాడు. మోహానికి గురిపై ఈయనేం భగవంతుడు అని కొంచెం టెస్ట్ చేస్తూ ఉంటాడు. అతను భగవంతుని టెస్ట్ చేయాలనుకుంటాడు, అది ఆయనే భగవంతుని మాయలే పడిపోతాడు అన్నట్టు. భగవంతుని మాయలో పడిపోయి ఆయన అప్పుడు భగవంతుడు కృప చూపించి ఆ యొక్క మాయను తొలగిస్తాడు అన్నట్టు. మాయను తొలగించి అప్పుడు ఆయన జ్ఞానం ఇస్తాడు. అప్పుడు ఆయన ప్రార్థిస్తాడు, నేను ఎంత ఎటువంటి పని చేశాను. నేను యాక్చువల్గా బృందావనంలో నేను జస్ట్ గడ్డిగా ఉన్నా కూడా నా జీవితం సక్సెస్ అద్భుతంగా ఉంటుంది, కానీ నేను ఎందుకు ఇటువంటి నీచమైన కార్యం చేశానని బాధపడుతుంటాను. ఉద్ధవుడు కూడా బృందావనంలో అతను ఒక గడ్డి పూచగా ఉండాలని ప్రార్థిస్తాడు అన్నట్టు. అందరు కూడా ఎవరైతే మనము శుద్ధ భక్తుల యొక్క ప్రార్థనలు అన్నీ చూస్తే కూడా వాళ్ళు ఎప్పుడు కూడా కింది స్థాయిని తీసుకోవాలనుకుంటారు అన్నట్టు, కింది యొక్క స్థాయిని తీసుకొని ఉంటారు అన్నట్టు. అది ఎందుకంటే అది భగవంతునికి ఇష్టం అన్నట్టు, భగవంతునికి ప్రీతి చెందిస్తానంట అటువంటి ప్రవర్తన. ఈ విధంగా భక్తి యోగపు ఈ విశుద్ధ భక్తిని పురోగమించిన వరకు మనుజుని యందు ఉన్నత స్థానమును ఎదగవలన కోరిక ఉంటుంది. మిశ్రమ భక్తుడు దీర్ఘాయువుతో ఇతర లోకమందు సుఖమయ జీవనను భోగింపగోరును. దీర్ఘాయువుతో వాళ్ళు చాలా బాగా భోగించాలని కోరుకుంటారు. మనం దేవతలు చూడొచ్చును, దేవతలు దీనికి ఉదాహరణ అన్నట్టు. వాళ్ళు మిశ్రభక్తి చేస్తాం, భగవంతుని పైన విశ్వాసం ఉంటుంది, కానీ భోగించాలనే కోరిక కూడా ఉంటుంది అన్నట్టు. అందుకోసం వాళ్ళు భగవంతునికి ఇచ్చినటువంటి పనులు చేస్తూ ఉంటూ వాళ్ళు భోగిస్తూ ఉంటారు అన్నట్టు. ఇవన్నీను భౌతిక కోరికలే అయినను మిశ్రమ భక్తుడు భగవత్ సేవలో నెలకొని ఉండును కనుక పెక్కు జన్మల భౌతిక భోగము పిదప, చాలా కొన్ని జన్మల పిదప నిస్సందేహముగా నిజ భక్తి భావనను వృద్ధిపరుచుకొనును. నిస్సందేహం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒక్కసారి కృష్ణుని షెల్టర్లోకి వచ్చారంటే కృష్ణుడు వదిలేడు అన్నాడు. భక్తులు ఏదో రకంగా ఏదో విధంగా వాళ్ళకు ఇది ఇస్తూనే ఉంటారు అన్నట్టు, వాళ్ళ యొక్క నాలెడ్జ్ ఇస్తూనే ఉంటారు. కృష్ణుడు ఏదో రకంగా ఏర్పాటు చేస్తున్నాడు. ఒక్కసారి ఒక భక్తుడు భగవంతుని సేవకు వచ్చాడు, నామాన్ని జపిస్తున్నాడు, సేవలో నిమగ్నమైనంటే ఏదో ఒకసారి అతను ఖచ్చితంగా కృష్ణుడు వచ్చే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాడు అన్నట్టు. అతను తన స్వతంత్రాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే చాలు, కృష్ణుడు ఆటోమేటిక్ దారి రివీల్ చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ విధంగా అట్టి కృష్ణ భక్తి భావనపు లక్షణం ఏమనగా అతడు ఇక ఏమాత్రము ఉన్నత జీవనమునందు అభిరుచిని కలిగి ఉండడు. ఇంకా సౌఖ్యాలు పొందాలి, ఏం పొందాలని ఎటువంటి కోరిక అతనికి ఉండదు. బ్రహ్మదేవుడు వంటి ఉన్నత వ్యక్తి కావాలనని అతడు వాంఛించడు. ఇంకా ఎటువంటి స్థానాన్ని పొందాలని కూడా అతడు ఏమి కోరిక పెట్టుకోడు అన్నట్టు. ఎందుకంటే అతను సంపూర్ణంగా సంతృప్తి పొంది ఉన్నాడు అన్నట్టు. చేప నీళ్ళలో ఉంటే హ్యాపీగా ఉంటుంది, దాని యొక్క సహజ స్థితి అన్నాడు. అట్లనే భగవంతుని యొక్క పవిత్ర భక్తియుక్త సేవా స్థితిలో స్థితమైనటువంటి ఆత్మ దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. కాబట్టి ఇంకా భౌతికమైన విషయాన్ని ఏది కూడా అది కోరుకోదు. కాబట్టి అతను కూడా ఆత్మారామునిగా రమిస్తూ ఉంటాడు, ఆత్మలో రమిస్తూ ఉంటాడు అన్నాడు, సేవ చేస్తూ హ్యాపీగా ఉంటాడు అన్నాడు. అది వైకుంఠంలో ఆధ్యాత్మిక ప్రపంచంలో గోలోక బృందావనంలో ప్రతి ఒక్క జీవి పొందేటువంటి నిజమైన ఆనందం అన్నట్టు. ఆ యొక్క ఆనందం కోసం మనం ప్రయత్నం చేయాలంటూ. ఇప్పుడు దానికి ఇప్పుడు ప్రస్తుతం మనం చేయాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఏంది? మన భౌతిక భోగాన్ని వదిలేయాలన్నట్టు. భౌతిక భోగాన్ని వదిలేసినట్లయితే మనం చాలా సులువుగా వెళ్ళగలుగుతాం. లేకపోతే కొన్ని జన్మలు పడుతుంది. ఇప్పుడు కాకపోయినా ఏదో ఒక రోజు అది చేయాల్సిందే. ఏదో ఒక రోజు మనము సంపూర్ణంగా భౌతిక భోగాన్ని వదిలేయాల్సిందే. లేకపోతే దెబ్బలు తప్పవు, క్లేశాలు తప్పవు అన్నాడు. దానికి తగ్గట్టుగా ఎంత ప్రపోర్షనేట్గా మనము భోగం అనుభవిస్తామంటో అంత రకంగా దెబ్బలు తగులుతుంటాయి. అన్ని జన్మలు మనం తీసుకోవాలన్నాడు. మీరు ఇక్కడ భౌతిక ప్రపంచంలో మనం ఇక్కడ సమయం తగ్గించుకోవాలంటే ఈ భోగం అనేటువంటిది వదిలేస్తూ ఉండాలన్నట్టు. భోగం వదిలేయాలన్నట్టు. అది ఎలాగా? జ్ఞానంతో కట్ చేయాలన్నట్టు. ప్రభుపాద వారి యొక్క మీరు డైలీ 1 గంట సేపు మీరు ప్రభుపాద బుక్స్ చదవండి, మీ యొక్క ఆటోమేటిక్గా అది పోతాయి అన్నట్టు. ప్రభుపాద బుక్స్ ఇక్కడ భాగవతం చెప్తున్నాడు కృష్ణుడు స్వయంగా, వ్యాసదేవుడు. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. అంటే ఈ యొక్క నిత్యం నష్టప్రాయేషు అభద్రేషు, హృదయంలోనే భౌతికమైన భోగవాంఛ అనేటువంటిది, ఈ భౌతిక భోగం సంబంధించిన కోరికలు అభద్రాలన్నీ కూడా పోతాయి. నిత్యం దానికోసం ఏం చేయాలి? నిత్యం భాగవత సేవ. ఈ యొక్క భాగవతం సేవ అంటే 2. భాగవతం అంటే వ్యక్తి భాగవత్, తర్వాత పుస్తక భాగవత్. ఇది పుస్తక భాగవతం అన్నట్టు. ఇప్పుడు మీ కళ్ళ ముందు అక్కడ ఉన్నాయి ప్రభుపాద పుస్తకాల భాగవత్, పుస్తక రూపంలో భగవంతుని యొక్క అవతారం అన్నట్టు. అది ఆ భాగవతం చదవడం. తర్వాత ఎవరైతే ఆ భాగవతంలో ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆదేశాలను తీవ్రంగా పాటిస్తున్నారో వాళ్ళు వ్యక్తి భాగవత్. ఈ వ్యక్తి భాగవత్కి సేవ చేయాలి.
తర్వాత పుస్తక భాగవతిక సేవ. ఇవి రెండు చేసినట్టయితే చాలా తొందరగా బయటకు వచ్చేస్తారు అన్నట్టు. వచ్చేసాయి తర్వాత అన్ని లక్షణాలు వస్తాయి. శృణ్వతాం సగత కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన. తర్వాత తమో రజో గుణాల నుంచి బయటకు వచ్చేస్తాం. తర్వాత సత్వగుణంకి వస్తాం. సత్వగుణం నుంచి శుద్ధసత్వంకి వెళ్తాం. తర్వాత ఆత్మ ఎప్పుడు పవిత్రమైన స్థాయికి చేరుకొని హ్యాపీగా ఉంటుంది అన్నట్టు. చాలా సింపుల్ ప్రాసెస్ అన్నట్టు, సింప్లెస్ట్ ప్రాసెస్. యాక్చువల్గా మొత్తం భగవంతుని క్రియేషన్లో ధామంకి వెళ్ళడానికి చాలా షార్ట్ కట్ వే అన్నట్టు. ఇంతకంటే షార్ట్ కట్ లేదు. ఇంకా షార్ట్ కట్ వెతికితే నరకం వెళ్ళిపోతాం, ఇంకా అంతే. షార్ట్ కట్లు ఏం లేవు అన్నట్టు. కాబట్టి ఇది చాలా సింపుల్గా డైలీ మనము మళ్ళీ ఇది చైతన్య మహాప్రభు ఉద్యమం. ఇక్కడ చైతన్య మహాప్రభు దీంట్లో తపస్సు చేయాల్సిన అవసరమే లేదు. వేరే యోగా పద్ధతులు అయితే కంపల్సరీ తపస్సు చేయాలి. ఇక్కడ తపస్సు అవసరం లేదు. యాక్చువల్గా ఫుల్ ప్రసాదం తినండి, నృత్యం చేయండి, కీర్తన వినండి అని చెప్తున్నారు చైతన్య మహాప్రభు. అదేదో అదో గేయం ఉంటుంది కదా, అది ఒక నరోత్తమ్ దాస్ ఠాకూర్ రాసినటువంటి గేయం ఉంటుంది అన్నట్టు. అదేనా శ్రద్ధవాన్ అన్న. దీంట్లో నిత్యం చేయండి, దాంట్లో ఇదే చెప్తున్నాడు. ఇది చాలా సులువైన ప్రాసెస్. ఇంతకంటే ప్రాసెస్ ఇంకేం లేదు. జస్ట్ ప్రసాదం తీసుకోండి, ఫుల్గా తీసుకోండి. ఆ ప్రసాదం అదే అనుకుంటా. చాలా ఫుల్గా ప్రసాదం తీసుకోండి, మంచిగా నృత్యం చేయండి, అంతే. ఇంకేం లేదన్నట్టు. మన ఉద్యమంలో ఏం లేదు. అందుకే మనం మంగళారతికి వస్తాము, డ్యాన్స్ చేస్తాము, మళ్ళీ ప్రసాదం తీసుకుంటాము, మళ్ళీ కొంచెం సేవ చేస్తాం బయటకు, మళ్ళీ మధ్యాహ్నం భగవంతుని గురించి వింటాము, మళ్ళీ సాయంత్రం డ్యాన్స్ చేస్తాం. ఇంకే ఏం లేదన్నట్టు. అదొక భోగం వదిలేయాలి. ఓన్లీ వన్ కండిషన్. చైతన్య మహాప్రభు ఒకటే కండిషన్ పెడతారు అన్నట్టు. అది జగాయి మదాయ్ సిచ్యువేషన్లో కూడా అది చెప్తారన్నాడు. జగాయి మదాయ్ వాళ్ళు ఎంత పాపాలు చేస్తారంటే ఇంకా శాస్త్రంలో వెతికి ఇది చేయకూడదు, ఎక్కడెక్కడ ఇవి చేయకూడదు అని ఏదో అవన్నీ దొరకబట్టి అది తీసి అదే తప్పు చేస్తారు అన్నట్టు. అయితే అదే తప్పు చేస్తున్నా కూడా అన్నీ చేస్తారు. చేసిన తర్వాత కూడా మహా అపరాధం కూడా చేస్తారు, వైష్ణవ అపరాధం కూడా చేసేస్తారు. జగాయి మదాయ్ నిత్యానంద ప్రభువుని కొడతారు. నిత్యానంద ప్రభువుకు కొట్టేశారు అన్నట్టు. అది భగవంతుని యొక్క ఎంతో ప్రీతికరమైనటువంటి నిత్యానంద ప్రభుకు అపరాధం చేసేస్తారు. ఇంకా అయిపోయింది. ఇంకా ప్రపంచంలో ఎవరు రక్షించలేరు, భగవంతుడు కూడా రక్షించలేని పరిస్థితి అక్కడ. కానీ కృష్ణుడు ఇచ్చాడు అక్కడ ఒక భక్తుని యొక్క కృప వల్ల, అక్కడ నిత్యానంద ప్రభు యొక్క కృప వల్ల వాళ్ళకు ప్రొటెక్షన్ దొరుకుతుంది. ఇంకా అయిపోయింది. భగవంతుడు క్షమించాడు. వైష్ణవుల జోలికి వెళ్తే కృష్ణుడు రక్షించాడు అన్నట్టు. భక్తుల జోలికి వెళ్తే కృష్ణుడు తట్టుకోడు అన్నట్టు. ఏదైనా తట్టుకుంటాడు, తనను కూడా నువ్వు అవమానించు తట్టుకుంటాడు, కానీ వైష్ణవుల జోలికి వెళ్తే తట్టుకోడు అన్నట్టు. కాబట్టి ఆయన ఆ భక్తుని యొక్క నిత్యానంద మహాప్రభు యొక్క కృప వల్ల ఆయనకు షెల్టర్ లభిస్తుంది అన్నట్టు. అప్పుడు చైతన్య మహాప్రభు ఇదే కండిషన్ పెడతాను అన్నట్టు. నువ్వు ఇప్పుడే ఏవైతే తప్పులు చేశారో అవన్నీ నేను తీసేసుకుంటాను, కానీ ఇప్పటి నుంచి తప్పు చేయకూడదు. ఈ భోగం అనేటువంటిది నువ్వు వదిలేయాలి. భోగం వదిలేసి సేవలో నిమగ్నంగా అని చెప్తాను. అక్కడ అదొక్కటి చేస్తారు వాళ్ళు అక్కడ గంగా నది తీరంలో వచ్చిన వైష్ణవులందరికీ ఫుల్ చేస్తూనే ఉంటారు అన్నట్టు. చేస్తూనే ఉంటారు. అయిపోయింది, వాళ్ళ జీవితం ధన్యం అయిపోతున్నట్టు. అట్లనే మనం కూడా ఎంతో భోగం చేశాము. నేనైతే చేశాను చాలా. నాకు మీరు మంచి భక్తులు చేశారు. నేనైతే చాలా ఎన్నో జన్మల నుంచి ఎంతో భోగం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా మానసికంగా చేస్తూ ఉంటాం. తెలిసి చేస్తాం, తెలియక కూడా చేస్తాం అన్నట్టు. మన మనసులో మనం నిద్రలో ఉన్నప్పుడు కూడా మనము అంత పవిత్ర చైతన్యంలో లేనైతే కానీ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. కానీ ఆ కోరిక నాకు అవసరం లేదు అని మనం తీవ్రంగా సేవలో ఉంటే మనం బయటకు వచ్చేస్తాం అన్నట్టు. ఎవరైనా సరే ఎంత నీచమైన స్థితిలో ఉన్న వ్యక్తి అయినా కూడా వచ్చేస్తారు. ఆయనకు భౌతికమైన అనుభవించాలని కోరిక ఉంటే తప్ప హృదయంలో అతను ఎవరైనా భక్తులు రక్షించేస్తారు వాళ్ళని. అతనికి భోగించాలని కోరిక దృఢంగా ఉంటే అతన్ని ఎవరు రక్షించలేరు. కానీ నాకు ఇది అతని మీద ఆ భోగ కోరిక ప్రభావం చూపిస్తుంది, కానీ నాకు బయటకు రావాలని ఉంది. సిన్సియర్ డిజైర్ అనేటువంటిది ఉండాలి. అది ఉంటే బయటకు తీసేస్తారు భక్తులు. అలాగా. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కి, శ్రీల ప్రభుపాద్ కి.